హలో స్నేహితులారా! అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందులో నేను ఉండాలి అంటూ మీ లక్ష్మి ఈరోజు కన్యా పూజన్‌లో శనగలు దుంప కూర వండామండి. ఇటు సైడు హల్వా, పూరి, శనగలు కూర ఇస్తామండి పిల్లలకి నైవేద్యం కింద. దానికోసం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర 3 మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా నేను ఆల్రెడీ ముందే శనగలు దుంప ఉడకబెట్టేసానండి కుక్కర్‌లో ఏసి. కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో మనం ఇందాకలా చెప్పాను కదండీ! అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి. ఇటు సైడ్ కారం తినరండి. మన సైడు ఎండుమిర్చి కారం అనేది వాడతాం గానీ, ఇటు సైడ్ ఆ కారం వాడరు. ఇటు సైడ్ పచ్చిమిర్చి కారమే వాడతారు. అందులో చాలా తక్కువ. ఎక్కువ అసలు కారం తినరు. చాలా కారం తక్కువ. మన ఆంధ్ర సైడ్ కాదు కారం కారం అనుకుంటాం. ఇలా చూడండి మగ్గేసాక ఇప్పుడు బాగా ఫ్రై చేద్దాం. కింద అడుగు పడుతుంటుంది. గోకి బాగా చూసుకుంటే బాగుంటుంది. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసాక బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాక టమాటాలు నేను ఒక 2, 3 తీసుకున్నానండి. 3 దేశవాళీ టమాటాలు తీసుకున్నాను. మీరు టమాటాలు తీసుకోండి 2 వేసుకున్నానండి. కట్ చేసి వేసుకున్నాను. ఇందులో ఇవి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ కన్యా పూజ అంటే 3 నుంచి 10 సంవత్సరాల పిల్లలకి పిలుస్తారండి. 9 మందికి. 9 కన్నా ఎక్కువనే వచ్చిన పిల్లలు పర్వాలేదు. 9 మంది ముఖ్యంగా పిలుస్తారు. వాళ్ళకి ఇలా రెడీ చేసి కాళ్ళకి పసుపు రాసి అల్తాన పెట్టి వాళ్ళకి అన్నీ రెడీ చేసి చూడండి. నా టమాటాలు మగ్గుతాయి శుభ్రంగా. మగ్గిపోయాక ఇప్పుడు దుంపలు, శనగలు ఉడకబెట్టి ఉంచానని చెప్పాను కదా ఆల్రెడీ కుక్కర్లో. దుంపలు వేసుకుందాం. దుంపలు వేసాక కలుపుకుందాం. బాగా వేసుకున్నాక శనగలు కూడా వేసుకుందాం. ఇటు సైడ్ ఇలాగే చేస్తారండి కన్యా పూజ అంటే. చాలా బాగా చేసుకుంటారు. చాలా అంటే నవరాత్రులు అంటే చాలా బాగా జరుపుకుంటామండి ఇటు సైడ్ మేము. చాలా బాగుంటుంది. నేను ఫొటోస్ కూడా పెడతాను లాస్ట్కి చూడండి. మా శ్రీశక్తి అమ్మవారి విగ్రహం ఇక్కడ బయట పండాలు కూడా చాలా బాగా కడతారండి. నైవేద్యం కూడా కిచిడి ఇస్తారండి. నేను కిచిడి ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంచాను ఛానల్లో చూడండి. కిచిడి అంటే భోగ్ కింద ఇస్తారండి ప్రసాదం బెంగాలీలు. నేను పిండి కూడా ఆల్రెడీ పిసికేసి ఉంచానండి పూరీలకి. ఇదిగో చూడండి ఇది సబ్జీ మసాలా ఎవరెస్ట్ తీసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లిపాయ లేని సబ్జీ మసాలా అండి. 2 ఉంటాయి. ఒకటి అల్లం వెల్లుల్లిపాయది మసాలా ఉంటుంది. ఒకటి అల్లం వెల్లుల్లిపాయ లేనిది మసాలా ఉంటుంది. పూజలకు వాడతాం అది. ఇది నేను అది తీసుకున్నాను ఎవరెస్ట్ది. ఇది వేసి కలుపుకొని దించేసుకుంటే సరే అండి. కూర రెడీ. నవరాత్రికి కూర రెడీ ఉంది. అమ్మవారికి ప్రసాదం కూడా రండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి